2014-19 మధ్య కాలంలో ప్రదర్శించిన వంచనతో కూడిన వీధి నాటకాలనే మళ్లీ ప్రదర్శించాలని జగన్ అండ్ కో అనుకోవడమే ఇప్పుడు చేస్తున్న పెద్ద తప్పు. వల్లభనేని వంశీపై మెజారిటీ ప్రజల్లో సదభిప్రాయం లేదు. అలాంటి వంశీ కోసం జగన్ అండ్ కో వీధి నాటకాలకు తెరతీయడం రెండో పొరపాటు. నిజానికి జగన్ వెంట ఇప్పుడు కనిపిస్తున్న వారి పట్ల ప్రజలకు సదభిప్రాయం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు ప్రవర్తించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అధికారం మదంతో విర్రవీగిన వారిని వెంటబెట్టుకొని తిరగడం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమే గాని లాభం ఉండదు. ఇక గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు జగన్మోహన్ రెడ్డి మందే మార్బలంతో వెళ్లి హడావుడి చేశారు. తన హయాంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించి ఆనందంగా ఉండేవారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మిర్చి రైతులను పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకునేలోగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో మిర్చి పంటకు క్వింటాలుకు 7,000 రూపాయలను మాత్రమే ధరగా నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను అధికార పక్షం బయట పెట్టింది. దీంతో జగన్ అండ్ కోకు మాట పడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. చంద్రబాబు నుంచి విజ్ఞప్తి అందిన వెంటనే కేంద్ర మంత్రి మరుసటి రోజే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి పంటకు ధర పడిపోయింది. పత్తి, మిర్చి వంటి పంటలకు కొన్ని సందర్భాలలో అధిక ధర పలకడం, మరికొన్ని సందర్భాలలో ధరలు పడిపోవడం పరిపాటే. ఎన్నికల నియమావళి కారణంగా మిర్చి యార్డు సందర్శనకు అధికారులు అనుమతులు నిరాకరించిన జగన్ అండ్ కో లెక్కలేని తనంతో వ్యవహరించారు. దీంతో ఎన్నికల కమిషన్ అధికారులు జగన్ అండ్ కోపై కేసు పెట్టారు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవారు, లేదా చంద్రబాబు ఇల్లు దాటకుండా గేటుకు తాళం వేయించి ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు తన చేతికి మట్టంటకుండా కాగల కార్యం ఎన్నికల కమిషన్ అధికారులతో చేయించారు. అనుభవానికి అనుభవలేమికి ఉన్న తేడా ఇది. మొత్తం మీద కూటమి ప్రభుత్వంపై దండయాత్రకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన 2 కార్యక్రమాలు కూడా వికటించాయి. కేంద్రం వద్ద తనకున్న పలుకుబడిని స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఉపయోగించడంలో చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. 1999-2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి పనికి ఆహార పథకం కింద భారీగా బియ్యం కేటాయించేలా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆ దిశగానే కృషి చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు ప్రైవేటు ముప్పు తప్పించగలిగారు. పోలవరం రాజధానికి నిధులు సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. ఎన్డీఏ బలపడడం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యం. ఈ మార్పును అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో వలె కాలం చెల్లిన ట్రిక్కులు ప్రదర్శిస్తే వాటిని తనకు అనుకూలంగా మలుచుకోకుండా చంద్రబాబు ఉంటారా? చుట్టూ ఉన్మాద మూకను పోగేసుకుని ప్రభుత్వంపై దండయాత్రకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. నిజానికి విజయవాడ, గుంటూరులో చేపట్టిన కార్యక్రమాల వల్ల జగన్ అండ్ కో పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలే చేశారు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల ముందు వరకు తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తమ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో బిజీగా ఉండేవారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేక, అదే సమయంలో అదుపు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను శాంతింపజేయలేక సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ అండ్ కో ప్రదర్శించిన వీధి నాటకాలు తెలుగు తమ్ముళ్లను మళ్లీ సంఘటితం చేశాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలకు స్వస్తి చెప్పి జగన్ అండ్ కో ప్రదర్శించిన వీధి నాటకాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీకి మంచే జరిగింది.
2004కు ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక హత్య కేసులో జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించి రాజకీయాల్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఆయన చర్యకు మద్దతు లభించింది. తనను నమ్ముకున్న వారి కోసం రాజశేఖర్ రెడ్డి ఎంత దూరమైనా వెళతారన్న పేరొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే పయనించే ప్రయత్నం చేయాలనుకుంటున్నట్టుగా ఉంది. అయితే పరామర్శకు ఆయన ఎంచుకున్న మనుషుల గతాన్ని ప్రజలు మర్చిపోకపోవడం వల్ల సదరు ప్రయత్నాలు బెకటిస్తున్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు నందిగం సురేష్ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వ్యతిరేకంగా అరాచకంగా ప్రవర్తించారు. అధికారం మదంతో వెర్రవీగారు. వల్లభనేని వంశీ విషయం కూడా అందరికీ తెలిసిందే. నోటికి హద్దు పద్దు లేకుండా చంద్రబాబు కుటుంబంపై అవాకులు చవాకులు పేలారు. మహిళలను అవమానించారు. తమకు జరిగిన అవమానాలను చంద్రబాబు గాని లోకేష్ గాని ఎలా మర్చిపోతారు? అందుకే సమయం సందర్భం కోసం వేచి చూశారు. వంశీ వంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారి వంతు రావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ఇప్పుడు జగన్ చుట్టూ కనిపిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉంటారని అంటున్నారు. ఇలాంటి వారిని అరెస్టు చేసినప్పుడు వారి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి పొలోమని వెళ్ళినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వివాద రహితులుగా ఉన్న వారిని ప్రభుత్వం వేధిస్తే వారి కోసం జగన్మోహన్ రెడ్డి తపన పడితే అర్థం ఉంటుంది. కానీ ప్రజల్లో సదభిప్రాయం లేని వారి కోసం గొంతు చించుకున్న ప్రయోజనం ఉండదు. కూటమిలో చీలిక ఏర్పడకపోదా? ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఏర్పడి విడిపోకుండా ఉంటారా అని జగన్ అండ్ కో ఆశగా ఎదురు చూస్తున్నారు. గాని వారి ఆశలు నెరవేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కేంద్రంలో ఎన్డీఏ బలంగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నందున కూటమిలో విభేదాలు ఏర్పడకుండా ఆయన పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమిలో చీలిక కోసం ఆశతో ఎదురు చూసే బదులు తనకు నమ్మిన బంటుగా బతికిన విజయసాయిరెడ్డి వంటి వారు ఇప్పుడు తనను వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డికి మంచిది. వంచనతో కూడిన రాజకీయాలు అన్ని వేళలా పని చేయవు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారో, ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టున్నాయి. అందుకే కేంద్రంలో ఆయనకు పరపతి పెరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఆరోగ్యం క్షీణించడం, మహారాష్ట్రలో కూటమిలో విభేదాలు ఏర్పడడంతో ఎన్డీఏలో చంద్రబాబు ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలని కోరుకుందాం. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి ఉండకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం, ఆందోళనలకు పిలుపునివ్వడం ఆయనకు మంచిది కాదని ఎవరు చెప్పాలి?